తెలంగాణలో వరుస బస్సు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. అయితే మొన్న కర్నూలు బస్సు ప్రమాదం మరొక ముందే నిన్న తాండూరు దగ్గర గోరోడ్డు ప్రమాదం చూసాం. అలాగే ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లా లో కూడా ఒక బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. అందులో ఒక మహిళ మృతి చెందగా మరొక 9 మంది తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలకు వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లా హైవేపై ఉన్న సికేపల్లి వద్ద ఉన్న దామాచపల్లి వద్ద అర్ధరాత్రి సుమారుగా 1:45 సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది, నుంచి హైదరాబాద్ వెళ్తుంది. సుమారుగా ప్రయాణికులు పికప్ అయిన బస్సు ఎన్ఎల్ రిజిస్ట్రేషన్ బస్సు బెంగళూరు నుంచి కడప వెళ్తున్న KA04AD1680 అనే బస్సును అధిక వేగంతో వచ్చి ఢీకొట్టగా బస్సు ఒకసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒక మహిళ కూడా చనిపోయింది. ఆమెను బెంగళూరుకు చెందిన సురక్షగా గుర్తించారు పోలీసులు. మిగతా 9 మంది స్వల్ప గాయాలు కావడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. దీంతో ఒకసారిగా పోలీసులు కూడా వెంటనే చేరుకోలేకపోవడం, అయితే అక్కడే ఉన్న కొంతమంది కానిస్టేబుల్ వెంటనే చేరుకొని అక్కడికి సంబంధించిన అంబులెన్స్ల ద్వారా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే గాయపడ్డ వారిలో ఒక పరిస్థితి విషయంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారిని కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మిగతా వారికి 8 మందికి స్వల్ప గాయాలు కావడంతో వారిని కూడా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాదానికి కారణం అతివేగమే తెలుస్తుంది. ఒకసారిగా కూడా అతివేగంతో వచ్చిన బస్సు ఐచర్ వాహనం కూడా ఢీకొని బస్సు ఒకసారి డివైడర్ ఢీకొని అతని వైపు పడిపోయినట్టు తెలుస్తుంది. ఇది సుమారుగా 20 మందితో బయలుదేరిన వాహనం సికేపల్లి వచ్చేసరికి 20 మందితో ఉంది. ఆ 20 మందిలో కూడా మహిళ అక్కడే కూర్చోవడంతో ఒకసారిగా బోల్తా పడింది. ఆ బోల్తా పడిన ఘటనలో మహిళ అక్కడికక్కడే చనిపోయింది. దీంతో మిగతాదందరినీ కూడా ఆసుపత్రి తరలించారు. ఈ మొత్తం చూసుకుంటే ఇటీవల వరుస ప్రమాదాల్లో చూస్తే తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇటు ఇవాళ నల్గొండలో కానీ, ఏలూరులో కానీ, ఇవాళ సత్యసాయి జిల్లాలో కానీ ఈ రోజే సుమారు 4 బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇలా వరుసగా చోటు చేసుకోవడంతో ఆర్టీఐ అధికారులు ఎప్పటికైనా సరే స్పందించి ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కడికెక్కడ వారిని నిద్ర మధ్యలో ఉన్నారా, లేదంటే బస్సు కండిషన్ లో ఉన్నాయి, ఫిట్నెస్ ఉందా లేదా అని కూడా తనిఖీ చేయాలని కోరుతారు. ప్రయాణికులు ప్రాణాలు తీస్తున్న ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ని పూర్తి స్థాయిలో కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారికి సుమారుగా 150 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో నడుపుతుంటారు కాబట్టి వారిని కంట్రోల్ చేయకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటేనే ఈ ప్రమాదాలు అరికట్టే అవకాశం ఉన్నట్టు కూడా మాకు తెలుస్తోంది. ఒకసారిగా కూడా ఇవాళ ఏదైతే ప్రమాదం జరిగిందో అనంతపురం సత్యసాయి జిల్లాలో ఆ ప్రమాదం నుంచి పూర్తి స్థాయిలో కూడా కొంతమంది ఇంకా చేరుకునే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. వారు షాక్ లో ఉన్నట్టు తెలుస్తుంది. పడుకున్న వారు బస్సు బోల్తా పడింది ఏం జరిగిందో కూడా పూర్తిగా కూడా తెలియని పరిస్థితి. దీంతో వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారందరూ షాక్ లో ఉండటంతో ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు తెలుస్తోంది.